బ్రేకింగ్ చూస్తున్నాం. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన్యవేర్ బట్టల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. భవనంపై అంతస్తు నుండి మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న భవనంలో పనిచేసే ఉద్యోగులు మంటలను చూసి పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన్యవేర్ బట్టల దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. భవనం పై అంతస్తు నుండి మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న భవనంలో పనిచేసే ఉద్యోగులు మంటలను చూసి పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. వంశీ, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి మ్యాన్వేర్ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెరగడంతో స్థానికులంతా కూడా అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి ఇటు పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే భవనంపై అంతస్తు నుండి ఒక్కసారిగా మంటలు చెరగడంతో స్థానికులంతా భయాందోళనకు గురి కావడం, ఒక్కసారిగా ఆ భవనంలో ఉన్నటువంటి కమర్షియల్ సముదాయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడం అయితే జరిగింది. మొత్తం అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే పూర్తిగా అందులో ఉన్నటువంటి బట్టల దుకాణం మ్యాన్వేర్స్ అనేది మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇంకో గంటలో మొత్తం పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకోసం అనేది ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. అయితే ఘటనా స్థలంకి పోలీసులు అయితే చేరుకున్నారు. అయితే మంటలు మొత్తం కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఫైర్ సిబ్బంది ఇటు క్లూస్ టీమ్ కూడా చేరుకుంటుంది. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా సేకరిస్తారు. అసలు అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది, షార్ట్ సర్క్యూటే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేసేందుకు అయితే సిద్ధమయ్యారు. అగ్ని మొత్తం మంటలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత వెంటనే లోపలికి వెళ్తారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలు అయితే సేకరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఇంకా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో మొత్తం 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో బట్టల దుకాణంలో మొత్తం అగ్ని ప్రమాదం సంభవించడంతోనే మంటలన్నీ కూడా ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే చేస్తా ఉన్నారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.